సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, 56వ భాగం అష్టావకర గీత 18వ అధ్యాయంలో 37వ శ్లోకం. మూఢో నాప్నోతి తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి అనిచ్ఛిన్నపి ధీరోహి పరబ్రహ్మ స్వరూప భాక్. ఇది ఈ 18వ అధ్యాయంలో శ్లోకాలు. అష్టావక్ర మహర్షి ఎందుకు చెప్తున్నారు? నిధిధ్యాసనం గురించి చెప్తున్నారు. నిధిధ్యాసనం ద్వారా వేదాంత జ్ఞానాన్ని, అంటే ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా జీర్ణించుకోవాలి అనేది స్పష్టంగా, చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. నిధిధ్యాసనం గనక సవ్యంగా జరిగితే, నిధిధ్యాసనం అంటే ఆత్మ లక్షణాలను పదే పదే మనస్సులో స్మరించుకోవటం. అంతే. నిధిధ్యాసనం అంటే ఆత్మ లక్షణాలను పదే పదే మనసులో స్మరించుకోవటం. నిధిధ్యాసనం కనుక సవ్యంగా జరిగితే వేదాంత విద్యార్థిలో మార్పు వస్తుంది. ఏమిటి ఆ మార్పు? జీవ జగత్ ఈశ్వర త్రిపుటి నుండి ఆత్మ అనాత్మ అనే ద్విపుటికి మార్పు చెందుతారు. నా స్వభావం ముక్తి అంటే నిత్య ముక్తి. నేను చైతన్య స్వరూపం. మోక్షం నేను సాధించాలి అని అనుకోకూడదు. మోక్షం నేను సాధించాల్సింది కాదు, అది సిద్ధ వస్తువు. మోక్షము అంటే నేనే, అది నా స్వరూపమే అని తెలుసుకున్నాను. ఇది తెలిసిన తర్వాత ఇంకా సాధనలు ఏముంటాయి? నాకు ఏమీ సాధనలు లేవు. నేను ఏమీ సాధనలు చేయాల్సిన పని లేదు. నా శేష జీవితం, ప్రారంభం ఉన్నంతకాలం నేను బతుకుతాను. నా శేష జీవితం అంతా ఒక ఎంటర్టైన్మెంట్ అన్నమాట. భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఒక వినోదం. నా ప్రారంధ కర్మల వ్యవహారమే నాకు పెద్ద వినోదం. ఒక ఆట, ఒక తమాషా, ఒక హాబీ. అన్ని వ్యవహారాలు అనాత్మస్థితిలో జరుగుతున్నాయి. నేను ఆత్మస్థితిలో ఉన్నాను. నాకు లాభ నష్టాలు ఏమి ఉండవు. అహం పూర్ణ, నేను అనంతం, నేను అసంగం. నేను అంటే చైతన్య నేను, దేహం నేను కాదు. అంతా నాదే. అనాత్మ అంతా నాదే. నేనే ఈ సృష్టికి ఓనర్ని. నాకు లోటు లేదు, నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు. ఇది అసలు ఆత్మ దృష్టి. ఆత్మలో రమించడం అంటే ఇలా ఉండాలి, ఇలా బతకాలి, మనం ఇలా జీవించాలి. కానీ కొంతమంది విద్యార్థులకు ఒక సమస్య వస్తుంది. నిధిధ్యాసనంలో నేను నిత్యముక్తుణ్ణి అని అనుకుంటున్నాను, అనుకోవాలి కూడా. అహం నిత్యముక్త అస్మి. కానీ నా మనసులో ఒక శంక, ఒక అనుమానం, ఒక అపనమ్మకం వస్తుంది. ఇది ఒక విపరీత ధోరణి. ఇది చాలా, నేనేదో కొంతమంది అంటున్నాను మొహమాటానికి, చాలా మందిలో ఇది ఉంటుంది. నేను నిత్యముక్త స్వరూపుణ్ణి కాదేమో, నేను నిత్యముక్త స్వరూపుణ్ణి కాదేమో, నాకు నిజంగా ఆత్మజ్ఞానం ఉందా అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని నిర్ణయం చేసుకుంటారు. ఏమని? లేదు, నా మీద నాకు నమ్మకం లేదు, అంటే నాకు కన్విక్షన్ లేదు. ఏదో గురువు గారు చెప్తున్నాడు,
ఆయన గురువు కాబట్టి ఏదో చెప్పాలి కదా, చెప్తున్నాడు, నేను వింటున్నాను. కానీ ఎందుకనో నేను నా పాత వాసనలు నుంచి బయటపడలేకపోతున్నాను. దాస స్వభావంలోంచి బయటపడలేకపోతున్నాను. నేను దాసుణ్ణి. దాసాను దాసః. భగవంతుడు నాకు రక్షకుడు. భగవంతుడి సంరక్షణలో నేను క్షేమంగా ఉన్నాను. జగత్తు ఇచ్చే సమస్యలను భగవంతుడే పరిష్కరిస్తాడు. త్రిపుటిలోకి వచ్చి చక్కగా సెటిల్ అయిపోతా. ఇది పెద్ద ఆటంకం. అంటే అంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది ఒక పెద్ద ఆటంకం. ఆత్మబంధువులారా, నాకు ఎందుకనో ఈ ఆత్మానాత్మ ద్విపుటి అచ్చి రాలేదు. ఆ స్థితి ఎందుకో నాకు ఆత్మానాత్మ స్థితి నాకు నచ్చలేదు. భగవంతుడు అంటే నా ఇష్టదైవం శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు లేని జీవితం, శ్రీకృష్ణుడు లేని జీవితం నేను ఊహించలేను. అటువంటి జీవితంలో నేను ఇమడలేను. కాబట్టి మారో గోలి. దేనికి? జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ ఉంచుకుంటా. మారో గోలి దేనికి? ఆత్మానాత్మ స్థితికి. ద్విపుటి మరో గోలి. కాబట్టి జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ నాకు చాలా హాయిగా సుఖంగా ఉంది. ఇది చాలా మంది వేదాంత విద్యార్థుల మనోభావన. ఇది చాలా మంది వేదాంత విద్యార్థుల మనోభావన. ఆత్మ అనాత్మ ఫార్మేట్ కు రావటానికి నాకు అర్హత లేదు. ఇది స్పష్టం. నాకు కన్విక్షన్ లేదు. ఇటువంటి ప్రతికూల భావనలు ఉన్న వ్యక్తిని, ఇటువంటి ప్రతికూల భావనలు నెగిటివ్ టెండెన్సీస్ అంటారు. ఇటువంటి ప్రతికూల భావనలు ఉన్న వ్యక్తిని ప్రస్థానత్రయం 25 సంవత్సరాలు గురుముఖతః విన్నా కూడా మార్చలేదు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఎంతో శ్రద్ధగా విని పండిపోయి నోట్సులు రాసుకుని నేను త్రిపుటిలో స్థిరంగా ఉంటాను. ఈ రకమైనటువంటి ఇటువంటి వేదాంత విద్యార్థులే చాలా ఎక్కువగా ఉంటారు. ద్విపుటికి అంటే 2. ఆత్మ అనాత్మ ఫార్మేట్ కి, ఆత్మానాత్మ స్థితికి కావలసినటువంటి అర్హతలు గురించి శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కానీ త్రిపుటికి అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ కు ఏం అర్హతలు కావాలి? త్రిపుటికి ఆత్మానాత్మకి మనకు అర్హతలు ఏంటో తెలుసు. మరి త్రిపుటికి అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ కి ఏం అర్హతలు కావాలి? ఇది వేదాంత విద్యార్థులు ఎప్పుడు అసలు ఆలోచించరు. మరి ద్విపుటికి అర్హత లేకపోతే, నా ప్రొనౌన్సియేషన్ లో ద్విపుటి త్రిపుటి కరెక్ట్ గా మీరు పట్టుకోవాలి. ద్విపుటి అంటే 2, ఆత్మానాత్మ. దానికి అర్హత లేకపోతే ఆటోమేటిక్ గా త్రిపుటికి జారిపోతాం. అంటే జీవ జగతీశ్వరికి జారిపోతాం. అంటే స్థిరపడిపోతాం. త్రిపుటిలో స్థిరపడిపోతాం. త్రిపుటిలో మనకు భగవంతుడి అండ దండ, భగవంతుడి అండ మనకు దండిగా లభిస్తుంది. ఇది మన భావన. అంటే చాలా 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 మంది వేదాంత విద్యార్థుల భావన. ద్విపుటిని వేదముల యొక్క జ్ఞానకాండ ఇచ్చింది. ఇప్పుడు వేదాలు అంటే మనం అందరం నమ్ముతామా నమ్మమా? నమ్ముతాం కదా అందరం. వేదాలు అంటే కర్మకాండ, జ్ఞానకాండ. ఎవరిచ్చారు వేదాలు మనకి? భగవంతుడు ఇచ్చాడు ఋషుల ద్వారా. ఇది బేసిక్ గా అందరికి తెలుసు మనకి. వేదాలు జ్ఞానకాండ ఇచ్చాయి. అలాగే త్రిపుటి అంటే ద్విపుటి త్రిపుటి 2 వేదాలు ఇచ్చాయి కదా. ద్విపుటిని వేదాల యొక్క జ్ఞానకాండ ఇచ్చింది. అలాగే త్రిపుటిని వేదాల యొక్క కర్మకాండ ఇచ్చింది. అంతే కదా, 2 కదా ఉన్నాయి. జ్ఞానకాండకు అంటే ఆత్మానాత్మకు అంటే ద్విపుటికి కావలసిన అర్హతలు శాస్త్రం స్పష్టంగా వివరించింది. ఇది మనకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే కర్మకాండకు
అంటే రిలీజియస్ లైఫ్కు, మతపరమైన జీవితానికి, మతపరమైన జీవితం గడపటానికి కావలసిన అర్హతలు కూడా శాస్త్రం స్పష్టంగా చెప్పింది. త్రిపుటికి ఏం కావాలి అర్హతలు? సుస్పష్టం. భక్తులందరూ అవి పాటించాలి. అంటే శాస్త్రం చెప్పినటువంటి ఆచారాలు, వ్యవహారాలు అనుష్ఠించాలి. కర్మకాండలో ఆచారాలు, అనుష్ఠానం ప్రతి భక్తుడు విధిగా ఆచరించాలి. విష్ణు సహస్రనామం తెలుసు కదా మీకు? ఏముంటుంది విష్ణు సహస్రనామంలో? ఆచార ప్రభవో ధర్మ, ఆచార ప్రభవో ధర్మ. మతపరమైన జీవితం పండాలంటే ఆచారం, అనుష్ఠానం తప్పనిసరి. ప్రతి పూజకు, జపానికి, ఒక పారాయణకు, మరి తీర్థయాత్రలకు కొన్ని అర్హతలు ఉంటాయి, విశేషమైన అర్హతలు ఉంటాయి. శాస్త్రం చెప్పింది. మరి ఇంకా వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చెప్పింది శాస్త్రం. త్రిపుటిలో ప్రతి వ్యక్తి విధిగా పాటించాల్సినటువంటి శాస్త్ర విహిత కర్మలు, నిషేధ కర్మలు చెప్పింది శాస్త్రం. త్రిపుటికి కావాల్సిన అర్హతలు తెలిస్తే, త్రిపుటి అంటే జీవ జగతీశ్వర, దానికి అర్హతలు ఏం అర్హతలు కావాలి అది తెలిస్తే, చాలా మంది వేదాంత విద్యార్థులు త్రిపుటికి కూడా పనికిరారు. నేను ద్విపుటికి ఆత్మానాత్మ దానికి పనికిరాను, నాకు మింగుడు పడదు, నేను నిమ్మలేకపోతున్నాను అని కిందకి జారితే, అంటే త్రిపుటికి జారితే, ఆ ఆచార వ్యవహారాలు తెలిస్తే త్రిపుటికి కూడా వేదాంత విద్యార్థులు పనికిరారు. త్రిపుటి అంటే రెండు మింగుడు పడదు. త్రిపుటిలో కూడా వారికి అనర్హత ఉంది. అనర్హత అంటే అర్హత లేదు వారికి. కొత్తగా తెలుస్తుంది అనమాట. తెలిస్తే ఏమి ఆచారాలు ఏమున్నాయి, అవన్నీ అనుష్ఠానం ఎట్లా చేయాలి, అదంతా తెలిస్తే, సరిగా గురువు ద్వారా వింటే మనం త్రిపుటికి కూడా అర్హత లేదు. సాధారణంగా డబుల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాము, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తాము. డబుల్ స్టాండర్డ్ అంటే ఏంటి? ఆత్మానాత్మ ఫార్మెట్ కు అర్హత లేదంటాం, త్రిపుటిలో ఉండి పోతాం, అక్కడి నుంచి జారుతాం కిందకి, త్రిపుటిలో ఉండిపోతాం. అంతేగాని త్రిపుటికి అంటే జీవ జగతీశ్వర ఫార్మెట్ కి కావాల్సిన అర్హతలు నాకు లేవు అని గ్రహించలేకపోతున్నాము, ఆలోచించలేకపోతున్నాము. పూజ ఎందుకు చేస్తున్నాం? పూజ ఎందుకు చేస్తున్నాం? జపం ఎందుకు చేస్తున్నాం? మరి ప్రాయశ్చిత్త కర్మలు ఎందుకు చేస్తున్నాం? తెలియదు, శాస్త్రం తెలియదు. పూర్తిగా అజ్ఞానంతోనే ఆ పనులు చేస్తాం. అందుకే మనకు మతపరమైన జీవితంలో, అంటే రిలీజియస్ లైఫ్లో, అంటే మన దైనందిన జీవితంలో విశ్వాసం, నమ్మకం, ధైర్యం ఉండవు. ఒత్తిడి, ఆందోళన పుష్కలంగా ఉంటాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. వేద పూర్వభాగం అంటే కర్మకాండ కూడా శ్రద్ధగా గురుముఖత అధ్యయనం చెయ్యాలి, అనుష్ఠించాలి, శ్రద్ధగా ఆచరించాలి. కాబట్టి ముఖ్యమైన అంశం కర్మకాండలో ఏమిటి? ముఖ్యమైన అంశం శ్రద్ధ. శ్రద్ధ, భగవంతుడి పట్ల శ్రద్ధ, పూజలు పట్ల శ్రద్ధ, ప్రార్థనల పట్ల శ్రద్ధ, కర్మకాండ పట్ల శ్రద్ధ, వేద పూర్వభాగం పట్ల శ్రద్ధ. అంటే పూజ అంటే ప్రేయర్ అంటే కర్మకాండ అని అర్థం. శ్రద్ధ ఉంటే త్రిపుటిలో అర్హతలు, శ్రద్ధ ఉంటే జీవ జగతీశ్వర స్థితిలో అర్హతలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అప్పుడు త్రిపుటి వలన ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు ద్విపుటికి కూడా అంటే ఆత్మానాత్మ ఫార్మెట్ కూడా అర్హత శ్రద్ధ.
అలా అక్కడైతే శ్రద్ధ ఎలాగ ఉందో ఇక్కడ కూడా శ్రద్ధ అని ప్రతి వేదాంత విద్యార్థి అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకు వేదాలను ఇచ్చాడు. వేదాలను మనకు భగవంతుడు ఇచ్చాడు. మనకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది కాబట్టి వేదాలు చాలా విలువైనవి. శాస్త్రం అంటే వేదాలు. శాస్త్రం అంటే వేదాలు. అది మానవ జీవన విధానం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంతస్య ప్రహిణోతి తస్మై. అంటే విలువైనవి వేదాలు. అయితే కర్మకాండ జ్ఞానకాండ మరి రెండు విలువైనవే కదా. వేదాలు విలువైనవి అంటే రెండు విలువైనవే కదా. కాబట్టి కర్మకాండ ఇచ్చినటువంటి త్రిపుటి విలువైనది, జ్ఞానకాండ ఇచ్చినటువంటి ద్విపుటి కూడా విలువైంది. కాబట్టి వేదాంత విద్యార్థికి రెండింటి పట్ల శ్రద్ధ ఉండాలి. త్రిపుటి అనగా జీవ జగత్ ఈశ్వర ఆచారం అనుష్ఠానం లేకపోయినా శ్రద్ధ ఉంటే నన్ను కరుణిస్తుంది అని ఎలా అనుకుంటున్నావో అలాగే జ్ఞానకాండ యొక్క ద్విపుటి కూడా శ్రద్ధ ఉంటే నన్ను కరుణిస్తుంది అనుకోవాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే అపనమ్మకం భయం ఉంటే శ్రద్ధ నన్ను రక్షిస్తుంది. శ్రద్ధ అన్ని ఆటంకాలకు విరుగుడు పరిష్కారం. శ్రద్ధ లేకపోతే అసలు కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. అంటే ఆత్మవిశ్వాసం ఉండదు. ఆత్మవిశ్వాసం లేకపోతే భయం, సంకోచం, సందేహం ఇవన్నీ వచ్చేస్తాయి. అందువలన పూజ జపం అన్ని మెల్లమెల్లగా మానుకుంటాం. శాస్త్రం ఏం చెబుతుంది? అర్హత లేకుండా నీవు పూజ జపం వగైరా చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. అంతేకాదు నీకు చాలా నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి శ్రద్ధ ఒక్కటి ఉంటే కర్మకాండ జ్ఞానకాండ అంటే రెండు నీకు ఉపయోగపడతాయి. గురు ఉపదేశం ఫలిస్తుంది. అహం బ్రహ్మాస్మి సఫలం అవుతుంది. అహం బ్రహ్మాస్మి ఫలించింది. అంటే నా వల్ల కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానకాండను విశ్వసించి భగవంతుడి మీద శ్రద్ధతో నేను వేదాంత శ్రవణం చేశాను. అది అంటే ఈ అష్టావక్ర మహర్షి ఈ ఆత్మ అనాత్మ ఫార్మాట్ని అంటే ద్విపుటిని తిరస్కరించినటువంటి వేదాంత విద్యార్థులను విమర్శిస్తున్నారు. ఏమంటున్నారు? వారు త్రిపుటిలోనే కూరుకుపోయినందుకు అష్టావక్ర మహర్షి వారిని విమూఢ అని మందలిస్తున్నారు. విమూఢ అంటే వెర్రి వెంగళప్పలు అని అర్థం. చాలా మంచి కఠినమైన పదం వాడుతున్నారు అనమాట. మూఢ విమూఢ మీకు తేడా చెప్పాను. మేకుని రివర్స్గా పట్టుకుని గోడ మీద కొట్టబోతాడు ఒకడు, వాడు మూడు. కాదురా, ఆ మేకు ఆపోజిట్ గోడకరా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఇచ్చివాడ ఆ గోడకు కాదు ఈ గోడ కొట్టాలి ఆ మేకు అంటాడు, వాడు విమూఢ అని మనం కిందటి క్లాసులో చెప్పుకున్నాం. నాకు వేదాంతం రాదు బాబు, నీకో దండం, గురువు గారికి దండం, నాకు వేదాంతం రాదు. అసలు సాధన చతుష్టయ సంపత్తి కూడా నాకు లేదు. వివేకం ఏమిటో నాకు తెలియదు. వివేకం అంటే ఏంటో, వైరాగ్యం, మరి ఏదో ముముక్షత్వం అంటారు, మరి శమధమాది షట్క సంపత్తి అంటారు. నో, నాకేం తెలియదు. నాకు వేదాంతం రాదు, సాధన చతుష్టయ సంపత్తి కూడా తెలియదు. నేను వేదాంతంలో ఎల్కేజీ విద్యార్థిని అని గొప్పగా చెప్తుంటారు వేదాంత విద్యార్థులు. జీవితాంతం వారు త్రిపుటిలోనే ఉండిపోతారు. నాకు ఆత్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలగట్లేదండి. ఆయన కలిగిందండి, నాకు తెలుసు ఆయన కలిగింది. ఆయన దగ్గర చాలా బ్రహ్మ వచ్చేసి ఉంటుందండి. ఆయన నేను కలిసే వేదాంతం అధ్యయనం చేస్తున్నాం. ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలిగింది, బ్రహ్మ సాక్షాత్కారం అదంతా జరిగిపోయింది ఆయనకి, నాకు జరగట్లా.
అంటే నిజంగా ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం ఈ మాటలు తలుచుకుంటే భయమేస్తుంది బాబు. అసలు ఒక మాట చెప్పనా మీకు? ఆత్మ సాక్షాత్కారం అంటూ ఉండదు. బ్రహ్మ సాక్షాత్కారం ఆ మాటలు ఉండవు. శాస్త్రంలో అసలు ఆ మాటలు లేవు. వీళ్ళకి తెలీదు. అర్థం తెలీదు. సాక్షాత్కారం అంటే అర్థం తెలీదు. వాడేస్తారు. లూజ్‌గా వాడేస్తారు. జ్ఞానకాండకు రాకుండా ఇటువంటి మాటలు వాడేసి నాకు నాకైతే తెలుసండి. ఈ జన్మలో నాకు ఆత్మ సాక్షాత్కారం కలగదండి. అందుకని నేను నేను పనికిరానండి. జ్ఞానకాండకు పనికిరాను. ఆత్మ అంటారు, అనాత్మ అంటారు. నాకు తెలీదు అయన్నీ. నాకు బుర్రలో అవన్నీ ఇమట్ల అని తెలివిగా తప్పించుకుని ఇక్కడ ఉండిపోతారు. ఎక్కడ జీవ జగతీశ్వర ఫార్మాట్‌లో ఉండిపోతారు. కంఫర్టబుల్‌గా ఉండిపోతారు. ఇదొక రకంగా అజ్ఞాన మదం. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? చెప్పండి. అంటే ఆత్మను సాక్షాత్కరించుకుంటాము మనం. నేనే ఆత్మను రా అని చెప్తున్నాం కదా! ఒక పక్కన. నేనే ఆత్మను అని చెప్పేవాడు నాకు నేనే సాక్షాత్కరించుకుంటానా? అసలు ఆత్మ సాక్షాత్కారం అనే మాట ఉందా? లేదు. నేనే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. నాకు నేను సాక్షాత్కరించుకునేదేంటి? ఈశ్వర సాక్షాత్కారం జరిగిందంటే ఓకే. కృష్ణ సాక్షాత్కారం జరిగింది. ఓకే. కృష్ణుడిని చూసాను నేను కళ్ళతో చూస్తున్నా. నాకు కృష్ణ దర్శనం అయింది. సాక్షాత్కారం అంటే దర్శనం అవటం. నువ్వు దర్శించుకునేదేంటి? కాబట్టి ఇలా లూజ్‌గా మాట్లాడేస్తారు. ఇది అజ్ఞా జ్ఞానమదం కాదు. అజ్ఞాన మదం. జ్ఞానమదం అని వాళ్ళు అనుకుంటారు. చాలా చాలా జ్ఞానం ఉందని అనుకుంటారాళ్ళు. కాదు. ఇవన్నీ కుంటి సాకులు. వారికి ధైర్యం లేదు. వారికి ధైర్యం లేదు. వారు జ్ఞానయోగం అభ్యసించటం అనే విషయంలో పిరికివాళ్ళు. వారికి అశ్రద్ధ ఉండటమే అసలు కారణం. మూఢః అంటే అజ్ఞానులు. నేను దాసుడిని, నేను సంసారిని, మరి భగవంతుడు నాకు రక్షగా ఉంటాడు అని త్రిపుటిలోనే ఈశ్వర శరణు వేడుతూ కాలం గడిపేస్తారు. తద్బ్రహ్మ న ఆప్నోతి. కాలంలో కాలాతీత బ్రహ్మను పొందలేవు. కాలంలో కాలాతీత బ్రహ్మను పొందలేవు. కాబట్టి నీవు జీవితాంతం శాశ్వతంగా వాయిదాలు వేసుకుంటూనే గడిపేస్తావు. కాలః క్రీడతి గచ్చతి ఆయుః. మృత్యువు సమీపిస్తుంది. మూఢః బ్రహ్మ న ఆప్నోతి. మూఢః బ్రహ్మ న ఆప్నోతి. ఎందుకని? యతః ఎందుకంటే భవితుమిచ్చతి. భవితుమిచ్చతి. త్రిపుటిలోనే జీవజగతీశ్వర ఫార్మాట్‌లోనే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు. శాశ్వతంగా కర్మకాండలోనే కొనసాగాలని ఇష్టపడుతున్నాడు. పాండురంగ విఠల, పండరినాథ విఠల, విఠల విఠల పాండురంగ. కర్మకాండలోనే కూరుకుపోతున్నాడు. కర్మల వలన మోక్షం వస్తుంది అని ఆశపడతాడు. నా కర్మనా, నా ప్రజయా, ధనేనా మనకి ఉంది కదా! ఈ మంత్రం చదువుతాం కదా! త్యాగేనైకే అమృతత్వం ఆనశుః. ఎందుకు చదువుతాం ఈ మంత్రం? ఒక సన్యాసిని మన ఇంటికి మరి భిక్షకు పిలిచినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం చెబుతూ, బాబు నువ్వు సన్యాసివి ఇటువంటియన్నీ గుర్తు చేస్తాం ఆయనకి. ఇటువంటి కర్మల వల్ల మోక్షం రాదు, పిల్లల వల్ల మోక్షం రాదు, ధనం వల్ల మోక్షం రాదు. వైరాగ్యం వల్ల అంటే త్యాగం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. సన్యాసి గారు మీకు గుర్తుందా? అని ఆయన గుర్తు చేస్తున్నాం మనం. గుర్తు చేస్తున్నాం. మన ఇంటికి పాద పూజకు పిలిచినప్పుడు, భిక్షకు పిలిచినప్పుడు ఈ శ్లోకాలన్నీ పఠిస్తాం. పారాయణ చేస్తాం. ఇది మనకు తెలుసు. కానీ ఈ మంత్రం యొక్క అర్థాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. భవితుమిచ్చతి. భవితుమిచ్చతి. అంటే ముక్తి కోసం ఎప్పుడో ఫ్యూచర్‌లో వస్తుందని ఆరాటపడుతున్నాడు. కష్టపడుతున్నాడు. సాధనలు చేస్తున్నాడు. భవితుం అంటే బ్రహ్మన్ అవ్వటానికి అంటే మోక్షం పొందటానికి ఆరాటపడతాడు. ఎలా ఉంటుందిది? చెప్పండి. ఎలా ఉంటుందంటే ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఒక చెరువు దగ్గర నిలబడి నాకు ఈత వచ్చిన తర్వాత నేను స్విమ్మింగ్ పూల్‌లో దిగుతా. ఈత వచ్చిన తర్వాత దిగుతా అంటాడు. దిగరా దిగు. నేను దిగను. నేను ఈత వచ్చిన తర్వాత దిగుతా. అంటే నీకు ఈత రావాలంటే దిగాలి కదా! నీకు ఈత రావాలంటే
ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి నేర్చుకుంటేనే ఈత వస్తుంది. నేను ఈత వచ్చిన తర్వాత దిగుతా అంటే ఏంటది? మూర్ఖత్వం కదా. సముద్రం దగ్గర నుంచుని ఈ అలలు తగ్గిన తర్వాత నేను సముద్ర స్నానం చేస్తా. ఈ అలలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి నన్ను. ఈ అలలు తగ్గిన తర్వాత సముద్ర స్నానం చేస్తా అనుకోవటం మూర్ఖత్వం కదా. కాబట్టి ఇది ఎంత మూర్ఖత్వం? నీకు జీవితాంతం ఈత రాదు, నీవు జీవితాంతం సముద్ర స్నానం చేయలేవు. నీటిలోకి దిగితేనే ఈత వస్తుంది. పిచ్చి కుదిరితే పెళ్ళి పెళ్ళి అవ్వాలంటే పిచ్చి కుదరాలి, పిచ్చి కుదిరితే పెళ్ళి, పెళ్ళి అవ్వాలంటే పిచ్చి కుదరాలి. ఇది జరిగే పనే? జరగదు జరగదు జరగదు. ద్విపుటికి రావటానికి అంటే ఆత్మానాత్మ ఫార్మాట్కి రావటానికి శ్రద్ధ కావాలి కదా, ధైర్యం కావాలి. వేదాంతం ఒక నమ్మకం కాదు, వేదాంతం ఒక విశ్వాసం కాదు. వేదాంతం అంటే ఆత్మజ్ఞానం అని స్పష్టంగా తెలియాలి. మన స్వామీజీ అంటారు కదా, వేదాంత ఈజ్ నాట్ ఎ ఫెయిత్, వేదాంత ఈజ్ నాట్ ఎ బిలీఫ్, వేదాంత ఈజ్ నాలెడ్జ్. 2 + 2 = 4, 2 + 2 = 4. ఒక 10 ఏళ్ల క్రితం 5 కాదు, 20 ఏళ్ల క్రితం అంతే. ఎక్కడికన్నా వెళ్ళి ఏ దేశం 2 + 2 = 4. దట్ ఈస్ నాలెడ్జ్. అంతే, దట్ ఈస్ నాలెడ్జ్. మన వేదాలు మనం నాలెడ్జ్ అనుకోవాలి అంతే. నాకు విశ్వాసం అండి వేదాలంటే, నువ్వు విశ్వసించడానికి. వేదాంతం అంటే నమ్మకం ఉందంటే నమ్మకం కాదు, ఇట్ ఈస్ నాలెడ్జ్. దట్స్ ఇట్. ధీర అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నేను భగవంతుడిని నమ్ముతాను అంటాం కదా. నేను భగవంతుడిని చూడలేదు. ఎందుకు నమ్ముతున్నావు? మరి నువ్వు చూడలేదు కదా, ఎందుకు నమ్ముతున్నావు? వేదాలు చెప్పాయి కాబట్టి నేను భగవంతుడిని విశ్వసిస్తున్నాను అంతే. నాకు ప్రూఫ్ అవసరం లేదు, నాకు ప్రూఫ్ అవసరం లేదు. వేదాలు చెప్పాయి భగవంతుడు ఉన్నాడు, ఎస్ నేను నమ్ముతున్నా అంతే. ఇది ధీరత్వం. అనిచ్ఛిన్నపి, అనిచ్ఛిన్నపి ద్విపుటికి వస్తాడు అంటే ఆత్మానాత్మకు వస్తాడు. ద్విపుటిలో నాకు మోక్షం వస్తుందా అని అడుగుతాడు. నేను ద్విపుటికి వచ్చానండి, ఆత్మానాత్మ ఫార్మేట్కి వచ్చానండి కష్టపడి, బాగా అర్థమవుతుంది గురువు గారు, నాకు మోక్షం వస్తుందా, నాకు మోక్షం వస్తుందా అని అడుగుతాడు. బాబు, ద్విపుటి అంటేనే ముక్తి. ఆత్మానాత్మ స్థితికి వచ్చావంటే నువ్వు ముక్తి, నిత్యముక్తి అంటే అర్థం చేసుకున్నావు నువ్వు. ద్విపుటిలో నేను ఆత్మ, నేను నిత్యముక్త అంతే మీనింగ్. ఇంకా వస్తుందా అంటే నథింగ్, నథింగ్. నేను నిత్యముక్త అని అనుకోవటమే ద్విపుటి. అష్టావక్ర మహర్షి అంటున్నారు, ద్విపుటిలో వద్దు అనుకున్నా నాకు ముక్తి వస్తుంది. మోక్ష మాల అంటే దండ, పూలదండ, మోక్షమాల నా మెడలో సిద్ధంగా ఉంటుంది. అనిచ్ఛిన్నపి, ఇష్టం లేకున్నా మోక్షం వస్తుంది. పరబ్రహ్మ స్వరూప భాక్, నేను పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది. అంటే జ్ఞానకాండ ద్వారా తెలుసుకున్నాను. ఇది వేదాంతం. 38వ శ్లోకం చూద్దాం. నిరాధారాగ్రహ వ్యగ్ర మూఢ సంసార పోషకాః ఏతస్యానర్థ మూలస్య మూలచ్ఛేదః కృతో బుధైః. ఎంత బాగుంటుందో కదా ఈ శ్లోకం. ముక్తిని సాధించాలి అనే తపనతో మూఢులు సంసారాన్ని పోషిస్తూ చిరంజీవిని చేస్తున్నారు. ఇది ఒక కాన్సెప్ట్. తెలివైన వారు ఈ సంసార వృక్ష మూలాన్ని ఛేదించి హాయిగా జీవిస్తారు. శాశ్వతంగా త్రిపుటిలో కూరుకుపోయిన ఈ మూఢులు నిరాధారాహ అంటే జ్ఞానకాండను ఆధారంగా తీసుకోరు. అది వారి సమస్య. మాకు అర్హత లేదు, నేను ఎల్కేజీ అనే మెషతో
వారు జ్ఞానకాండకు రారు. వారు అంటే మూడులు అనమాట. అంటే అష్టావక్ర మహర్షి అంటున్నారు, నేను కాదు. వారు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తారు. జ్ఞానయోగం అధ్యయనం చేస్తారు. వారు పొందిన ఆత్మజ్ఞానాన్ని ఆ బ్యాంకు లాకర్లో పెట్టుకుంటారు భద్రంగా. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా వారు పొందిన ఆత్మజ్ఞానాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాచిపెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? బాగా బాగా కాస్ట్లీ మంచి చెప్పులు కొంటారు, కానీ వాటిని దాచేస్తారు లోపల. ఉత్తి కాళ్ళతో నడుస్తారు, చెప్పులు వేసుకోకుండా బేర్ ఫుట్తో నడుస్తారు. కాళ్ళకి చెప్పులు వేసుకుంటేనే కదా ఉపయోగం. చెప్పులు కొంటే సరిపోదు, వేసుకోవాలి, వాడుకోవాలి. అలాగే ఆత్మజ్ఞానం పొందగానే సరిపోదు. నిజ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠించాలి, ద్విపుటికి రావాలి, జ్ఞాన నిష్టలో నిలబడాలి. మూఢాహ వేదాంత అధ్యయనం తర్వాత కూడా త్రిపుటిలోనే ఉండిపోతారు. అందుకే మూఢాహ అన్నారు. మూఢులు, గ్రహ వ్యగ్రాహ అంటే ఎప్పుడు ఏదో పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు? త్రిపుటిలో పూర్ణత్వం ఉండదు, పూర్ణత్వం రాదు. జీవుడు ఎప్పుడు అపూర్ణుడే. జీవ జగతీశ్వర త్రిపుటిలో జీవుడికి ఒక ధీమా ఉంటుంది. ఏమిటి? ఈశ్వరుడు నాకు అండగా ఉన్నాడు, నా కృష్ణుడు నాకు అండగా ఉన్నాడు, నా కష్టాలు తీరుస్తాడు, నన్ను గట్టెక్కిస్తాడు. అందుకని త్రిపుటిలో ఉండటం అంటే కర్మకాండలో ఉండటం చాలా గొప్ప పని అని అందరూ భావిస్తారు. కానీ వేదాంతం ఏమి చెబుతుంది? త్రిపుటిలో ఒక పెద్ద దోషం ఉంది. నీవు జీవుడిగానే మిగిలిపోతావు, దాస్య ప్రవృత్తిలోనే ఉండిపోతావు. జీవ అంటే కర్మ, అంటే సంసారం. ఈశ్వరుడున్నాడు అనేది నీకు లాభం. అయితే కర్మ సంసారం అనేవి నష్టాలు. అందుకే మనకి తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారు, ఉదరం అంతరం కురుతే అధ తస్య భయం భవతి. అంటే త్రిపుటిలో ఉన్నంత వరకు జీవ ఈశ్వర భేదాన్ని పాటిస్తావు, భయాన్ని పారద్రోలలేవు. ఈ హెచ్చరిక మనకు వేదమే చెప్పింది, భగవంతుడే చెప్పాడు. ఏం చెప్పాడు భగవంతుడు? త్రిపుటిలో నీకు సుఖం లేదు, నీవు త్రిపుటి నుండి బయటకు రావాలి. బృహదారణ్యక ఉపనిషత్తు అంటుంది, ఏమంటుంది? యోన్యాం దేవతాముపాస్తే అన్యోసౌ అన్యోహమస్మి ఇతి నస వేదా సహ దేవానాం పశు. బృహదారణ్యక ఉపనిషత్తు ఇంకో డిగ్రీ ఎక్కువ, మూఢాహ కాదు, పశు. చూడండి, ఉపనిషత్తులే. త్రిపుటిలో అంటే కర్మకాండలో కూరుకుపోయిన వారిని పశువులు అంటుంది. ఎవరు? బృహదారణ్యక ఉపనిషత్తు. దేవతలకు మొక్కులు తీర్చుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ కాలం గడిపేస్తారు. మీకు ముక్తి ఎన్నటికీ రాదు. కాబట్టి మన సమస్య ఏమిటి? మనం త్రిపుటిని ఇష్టపడతాం, ఈశ్వరుడు మనతోనే ఉన్నాడు అని ఇష్టపడతాం, కానీ శాశ్వతంగా సంసారంలోనే ఉంటాము అనే విషయం మర్చిపోతున్నాం. హాస్పిటల్ చాలా బాగుందండి, చాలా బాగుందండి హాస్పిటల్, 5 స్టార్ హోటల్ లాగా ఉందండి అని సంతోషపడుతున్నాం. కానీ శాశ్వతంగా రోగాలతోనే బాధపడుతున్నాను, నేను శాశ్వతంగా రోగాలతో ఉన్నాను కాబట్టి హాస్పిటల్లో ఉన్నాను అనే విషయం మర్చిపోతున్నాము. నీకు హాస్పిటల్ కావాలా, ఆరోగ్యం కావాలా? చెప్పు. త్రిపుటి అంటే నీవు శాశ్వతంగా ఒక రోగి, నువ్వు ఒక రోగివి అనమాట అని అర్థం. త్రిపుటి అంటే నీకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ చేరుతావు, దగ్గర ఇంటి దగ్గరే ఉంది, ఎప్పుడు చేరుతుంటావు పోయి. ఈశ్వర హాస్పిటల్ పేరు ఈశ్వర. ఏ కష్టం వచ్చినా ఈశ్వర నా సంగతి చూడు, నా సంగతి చూడు అంటావు.
ద్విపుటి అంటే ఆత్మ అనాత్మ అంటే అహం స్వస్థ, అహం స్వస్థ, నాకు జబ్బు లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. సంసార పోషకాహ, త్రిపుటి ద్వారా సంసార పోషకులుగా ఉంటారు. మూఢాహ భవంతి, మూఢులుగా ఉంటారు. బుధైహి, జ్ఞానులకు కర్మకాండ యొక్క పరిమితులు స్పష్టంగా తెలుసు. ఏతస్య అనర్థ మూలస్య మూలఛేద కృతః, జ్ఞానులకు అజ్ఞాన నివృత్తి జరిగింది. మూలఛేద అంటే అజ్ఞాన ఛేద అని అర్థం. అజ్ఞానమే అన్ని అనర్థాలకు మూలం. త్రిపుటిలో కొనసాగటానికి కారణం అంటే జ్ఞానులు అంటే తెలివైన వారు అని, అంటే లేక బుద్ధిమంతులు ఎందుకు చేస్తారు? నిధిధ్యాసనం చేస్తారు. అజ్ఞానం వల్ల త్రిపుటిలో కొనసాగుతున్నారు వాళ్ళు. కానీ జ్ఞానులంటే కొంచెం తెలివైన వాళ్ళు కదా, బుద్ధిమంతులు కదా, వాళ్ళు ఏం చేస్తారు? త్రిపుటిలో కొనసాగరు, నిధిధ్యాసనం చేస్తారు. అంటే జ్ఞాన నిష్టలో నిలబడతారు, ఆత్మస్థితిలో రమిస్తారు, ఆత్మస్థితిలో జీవనం కొనసాగిస్తారు. 39వ శ్లోకం చూద్దామా? నా శాంతిం లభతే మూఢ యత శముతిమిచ్చతి ధీరస్తత్వం వినిశ్చిత్య సర్వదా శాంతమానసః. మనస్సును నియంత్రించి శాంతిని సాధించాలి. మనస్సును నియంత్రించి శాంతిని సాధించాలి అని అనుకునేటటువంటి మూఢునికి అది సాధ్యం కాదు. అందరూ చేసేది అదే. 2 గంటలు మెడిటేషన్ చేస్తాను సార్ నేను, ఈవినింగ్ చేస్తా, మరి మార్నింగ్ చేస్తా, మధ్యాహ్నం కూడా చేస్తా, చాలా పర్ఫెక్ట్, నేను చాలా రెగ్యులర్గా చేస్తానండి. కానీ ఎందుకనో మనసును నియంత్రించలేకపోతున్నాను సార్ అంటారు. అంటే అశాస్త్రీయం, వాడు చేసేదంతా అశాస్త్రీయం. సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకున్న జ్ఞాని మనసు ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. అన్ని శ్లోకాల్లో ఒక మాట కామన్ గా ఉంది, మీరు గమనించారు కదా? ఏమిటది కామన్ గా ఉన్న మాట? మూఢ, మూఢ శాంతిం నా లభతే, మూఢ శాంతిం నా లభతే. త్రిపుటిలో ఉండి, జీవుడిగా ఉండి, దేహం మనస్సులతో తాదాత్మ్యం చెందుతూ నిరంతరం శాంతి కోసం ప్రయత్నిస్తూ ఉంటే శాంతి లభ్యం కాదు. ఎందుకని? యతః శమితుం ఇచ్చతి అంటే మనస్సును శాంతంగా ఉంచాలని శ్రమిస్తున్నాడు. మనస్సును శాంతంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు, శ్రమిస్తున్నాడు. ఇది జరగదు, జరగదు, జరగదు. ఎందుకు? మనస్సు అనాత్మ, మనస్సు అనాత్మ, అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్ అని చెప్పుకుంటాం కదా ఎప్పుడు. అనాత్మ, అది జగత్తులోకి వస్తుంది. అనాత్మ అంటే ఆబ్జెక్టు, దృశ్యం. మనశ్శాంతికి ఎన్నో కారణాలు ఉంటాయి బాబు. మనశ్శాంతికి ఎన్నో కారకాలు ఉంటాయి. కారకాలు అంటే ప్రారంధం మరి ఉంటుంది ఒక కారణం కదా. ఇంకా ఎన్నో కుటుంబ పరిస్థితులు, మరి దేహ రుగ్మతలు. నా వంతు కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తా మనశ్శాంతి కోసం. అంతేగాని మనస్సును నేను నియంత్రించలేను, కంట్రోల్ చేయలేను. అయితే ఈ జీవుడు మూఢుడు ఇది తెలియక ఎల్లప్పుడూ చిత్తశుద్ధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కర్తగా నీ పని నువ్వు చెయ్యి, తప్పులేదు. భోక్తగా నీకు వచ్చిన ఫలితాన్ని నీవు ఆనందంగా అంగీకరించు, కర్మఫలాన్ని అంగీకరించు, ప్రయత్నించు, ఫలితాన్ని యథావిధిగా స్వీకరించు. హాబీగా కర్మలు చెయ్యి, వినోదంలాగా అంగీకరించు. నీ మనస్సు
శుద్ధి కోసం, అంటే చిత్తశుద్ధి కోసం ఒక హాబీ లాగా సాధనలు చేయి. బయోకెమిస్ట్రీ కూడా మనస్సు మీద ప్రభావం చూపుతుంది. మనం ఏదైనా డ్రగ్స్ తీసుకుంటాం కదా, ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటాం కదా, ఆ మెడిసిన్స్ మనం తీసుకుంటే అది కూడా మనసు మీద ప్రభావం చూపుతుంది. కొన్ని మెడిసిన్స్ డ్రౌజీగా ఉంటాయి కదా, నీ మానసిక స్థితిని ఉన్నది ఉన్నట్లుగా నీవు ఆత్మస్థితిలో ఉండి అంగీకరించాలి. దేహ రుగ్మతలకు నీవు మెడిసిన్ వేసుకుంటే మనసు మొద్దుబారిపోతుంది, నిద్ర వస్తుంది. మెడిసిన్స్ మనసు మీద పని చేస్తాయి. దేహస్థితి వలన మనస్సు మారుతుంది. వృద్ధాప్యం వలన మనసులో మార్పులు వస్తాయి. చాలా సీరియస్గా ఫ్రిడ్జ్ తలుపు తీస్తావు. ఎందుకు తీసావు ఫ్రిడ్జ్ తలుపు? ఏం తీసుకోవాలి ఫ్రిడ్జ్లోంచి? నువ్వు మర్చిపోతావు. మార్పు వచ్చింది, వృద్ధాప్యం. ఏది గుర్తుండదు. మన పక్కింటి వాడి పేరే గుర్తుండదు మనకి. పక్కింటి వాడు బెల్లు కొడతాడు, ఆయన పేరు గుర్తుండదు, కానీ పక్కింటి వాడని తెలుసు. వృద్ధాప్యం. నాకు నచ్చిన విధంగా నేను నా మనసును కంట్రోల్ చేయలేను, నియంత్రించలేను. అంత మాత్రాన మనసుని లూజ్గా వదిలేయమని అర్థం కాదు. నీవు శాయశక్తులా చిత్తశుద్ధికి ప్రయత్నం చెయ్యి, అంతే. నీవు ఆత్మస్థితిలో ఉండి అనాత్మలు అయినటువంటి దేహము, మనసు, బుద్ధి వీటిని సాక్షిగా వీక్షించాలి. అవి ఆబ్జెక్టులుగా భావించాలి. దయానంద స్వామీజీ అంటారు, మన దయానంద స్వామీజీ ఏమంటారు? నీ మనసు పట్ల నీవు దయ చూపించు, ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెట్టవద్దు. పాపం మనసుని దయ చూపించు, దయగా చూడు, కంపాషనేట్గా ఉండు మనసుతో. జ్ఞానిని నీవెవరు అని అడిగితే ఏమంటాడు? నేను అనాత్మ దేహం కాదు, అనాత్మ మనస్సు కాదు, నేను నిత్యముక్త ఆత్మను అంటాడు. చిత్రం ఏమిటంటే, మనస్సు మీద ఒత్తిడి తగ్గిస్తే ప్రశాంతంగా ఉంటుంది మనసు. మితుం ఇచ్చతి. త్రిపుటిలో నిరంతరం మనస్సుతో ఇబ్బందులే ఉంటాయి. జ్ఞానికి మనసుతో వివాదం ఉండదు. ధీరః తత్వం వినిశ్చిత్య. అంటే జ్ఞాని నేను ఆత్మను, మనస్సును కాదు అని అర్థం చేసుకుంటాడు, తెలుసుకుంటాడు. సర్వదా శాంత మానసః. ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానికి ఆటోమేటిక్గా మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. ఏమైనా చిన్న ఒడిదుడుకులు ఉంటే, మరి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? 14వ అధ్యాయంలో, ప్రకాశంచ ప్రవృత్తించ మోహం ఏవ చ పాండవ. జ్ఞాని మనసులో కూడా త్రిగుణాల ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ జ్ఞాని పెద్దగా చెలించడు. ఎందుకని? అనాత్మకు మార్పులు సహజం అనుకుంటాడు జ్ఞాని. 40వ శ్లోకం చూద్దాం. క్వాత్ మనోదర్శనం తస్య యదృష్టం అవలంబతే ధీరాస్తం తం న పశ్యంతి. పశ్యంతి ఆత్మనం అవ్యయం. ఇది 40వ శ్లోకం. ఇంచుమించు అలాగే ఉంటుంది మనకి. ఈ 3 శ్లోకాలు ఇంచుమించు ఒకటే. వ్యక్త ప్రపంచాన్ని చూస్తున్న వాడికి ఆత్మదర్శనం ఎలా సాధ్యం? జ్ఞాని తాను చూస్తున్నదంతా అవ్యయమైన ఆత్మతత్వమే అని నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు. ప్రతినిత్యం కర్మకాండలో కొనసాగే ఈ జీవుడు జీవ జగత్ ఈశ్వర స్థితిలో ఉండి నిరంతరం నేను సంసారంలో ఉంటాను అని నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు. నాకు దైవ సహాయం కావాలి,
అనే దృక్పథంతోనే ఉంటాడు. అతను అంతర్వీక్షణ చేసుకోడు, ఇంట్రాస్పెక్షన్ చేసుకోడు, తనను తాను ప్రశ్నించుకోడు. తను జీవుణ్ణి, నేను జీవుణ్ణే అని నిర్ణయించుకుంటాడు. నిరంతరం జాతకం చూసుకుంటాడు. రాహుదశ, శని దశ, కేతు దశ, మరి ఏ దశ నడుస్తుంది, ఇప్పుడు మరి ముహూర్తం ఏమిటి, ఇప్పుడు మంచిదా, వర్జ్యం ఉందా, వార ఫలాలు చూస్తాడు, మరి దినఫలం చూస్తాడు. ఈ దినం ఏమిటి, నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలి ఇంట్లోంచి, ఎప్పుడు మళ్ళీ ఇంటికి రావాలి, అన్ని చూస్తాడు. మళ్ళీ పరిహార కర్మలు చేస్తాడు. పరిహార కర్మలు అంటే ప్రాయశ్చిత్త కర్మలు. జాతకం జాతకం అంటే ఏమిటి, జగత్తు ఇచ్చే కష్టాలని అర్థం. జగత్తు నుంచి కష్టాలు తప్పించుకోవటానికి చూసేదే జాతకం. జాతకం అంటే జగత్తు ఇచ్చే కష్టాలు. ఎల్లప్పుడూ వర్తమానంలో నాకున్న సమస్యలు, భవిష్యత్తులో నాకు రాబోయే సమస్యలు చూసుకోవటం, ఇదే జాతకం అంటే. దేవతలకు మొక్కులు చెల్లించుకోవటం, 10 కొబ్బరికాయలు, 100 కొబ్బరికాయలు, మరి పూలు 10 కేజీలు పూలు ఇస్తా నీకు, ఇట్లా బాహ్యముఖంగా మరి అభిషేకాలు చేయటం, గ్రహాల కదలికలు, ఎప్పుడు జాతకం చూసుకుంటాడు. భగవంతుడి సహాయం కోసం ఎదురు చూస్తుంటాడు ఎప్పుడు. జగత్ ఇచ్చే కష్టాలు, పరిహార దేవతల పూజలు, ఇదే జీవితం. ఇదే జీవితం. ఇంకా త్రిపుటి జీవితం ఇంతే. అసలు నేను జీవుడినేనా, నేను జీవుడినా కాదు కదా అని ఆలోచించడు. అది నేను జీవుడిని అనుకుంటాడు. కన్విక్షన్ అనమాట, నేను జీవుడిని, నేను జీవాత్మ. మరణం కూడా ఈ సమస్యకు పరిష్కారం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను జీవాత్మ, నేను జీవుణ్ణి, కొబ్బరికాయలు కొడతా, కోరికలు తీర్చుకుంటా అనేటటువంటి కర్మకాండలో కూరుకుపోయినటువంటి మనిషిని మరణం కూడా పరిష్కరించలేదు. మరణం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకని, త్రిపుటిలో పునర్జన్మ గ్యారెంటీ. త్రిపుటిలో కర్మకాండ అంటే కర్మయోగికి పునర్జన్మ గ్యారెంటీ. జీవుడికి పునరపి జననం, పునరపి మరణం తప్పదు. ఇది భగవంతుడి చట్టం. జీవ అంటే కర్మ అంటే పునరపి జననం. ఒకే ఒక పరిష్కారం ఉంది ఈ సమస్యకు. ఏమిటది? అంతర్ముఖం అవ్వాలి. నిధిధ్యాసనం ద్వారా నేను జీవుని కాదు, నాకు కావాల్సింది ఈశ్వర సహాయం కాదు, నా యొక్క జీవుడి హోదా పోయి నేను ఆత్మను అనే కొత్త హోదా రావాలి. ఈశ్వర సహాయం ఆశించకపోతే ఆధ్యాత్మికత ప్రారంభం అయ్యింది అని అర్థం. ఈశ్వర సహాయం ఆశించకపోతే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ లైఫ్ ప్రారంభమైంది. రిలీజియస్ లైఫ్ పక్కన పెట్టి స్పిరిచువల్ లైఫ్లోకి అడుగు పెట్టామన్నమాట. ఈశ్వర సహాయం ఆశించకపోతే ఆధ్యాత్మికత ప్రారంభం అయ్యిందని గుర్తు. ఆత్మ అనాత్మ ఫార్మెట్లోకి ప్రవేశించాడు అని అర్థం. కాబట్టి నిధిధ్యాసనంలో నేను జీవుని కాదు అని అనుకోవాలి. కర్మయోగికి జ్ఞానయోగికి తేడా ఏంటి చెప్పండి? కర్మయోగి జ్ఞానయోగి ఒకే రకంగా ఉంటారు కదా. ఏమిటంటే కర్మయోగి సమస్యలను ఎదుర్కోలేడు, అందుకని ఎప్పుడు దైవ ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు గుళ్ళోనే కూర్చుంటాడు. ఆ ఫైలు ఏ సమస్య వచ్చినా ఫైలు దేవుడి ముందు పెడతాడు. నువ్వే చూసుకోవాలి, నా వల్ల కాదు, నాకు 4 పిల్లలు ఉన్నారు, 4 కూడా నాకు చాలా కష్టంగా ఉంది వాళ్ళని కంట్రోల్ చేయటం, నువ్వే చూసుకో. ఏ సమస్య వచ్చినా సరే దైవ ప్రార్థన, దైవం నీవే నాకు శరణ్యం. జ్ఞానయోగి సమస్యలను నిధిధ్యాసనం ద్వారా పరిష్కరించుకుంటాడు. ప్రార్థన అంటే త్రిపుటి, నిధిధ్యాసనం అంటే ద్విపుటి. త్రిపుటిలో
నేను పర్మనెంట్ సంసారిని, నిత్య సంసారిని. ద్విపుటిలో నేను నిత్యముక్తుణ్ణి. అహం నిత్యముక్త. ఛాయిస్ నీదే. నీకు ఏది కావాలి నీకు అంటారు అష్టావక్ర మహర్షి. తస్య మూఢస్య ఆత్మనః దర్శనం క్వ. మూఢుడికి ఆత్మదర్శనం ఎలా అవుతుంది చెప్పండి? యత్ దృష్టం అవలంబతే. ఎప్పుడు ఎల్లప్పుడు బహిర్ముఖంగానే ఉంటాడు అతను. ఏమంటాడు? జగత్తు నాకు కష్టాలను ఇస్తుంది, భగవంతుడు నన్ను రక్షించాలి. ఎవరిని చూసినా ఇంతే, కష్టాలను ఇస్తుంది. నేను నిజంగా చెప్పండి, నేను ఎంత మంచివాడిని. అదిగో 20,000 చెక్ ఇచ్చాను అక్కడ. వినాయక చవితి చేస్తున్నామని 20,000 ఇచ్చాను. ఇక్కడ వీళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను. నాకు తోచింది ఇస్తున్నాను. అందరికీ సహాయం చేస్తా. ఇప్పుడు నేను పర ఉపకార కర్మలు మాత్రమే చేస్తా. ఎందుకు కష్టాలు వస్తున్నాయండి? భగవంతుడే నాకు రక్ష. ఇది అతని ఫిలాసఫీ. ఇక్కడ దృష్టం అంటే అనాత్మ, అంటే జగత్తు ఈశ్వర. ధీర తం తం నా పశ్యంతి. జ్ఞానికి సమస్యలు ఉండవు కాబట్టి పరిష్కారం అక్కర్లేదు. అవ్యయం ఆత్మానం పశ్యంతి. జ్ఞాని తనని తాను ద్విపుట్లో చూసుకుని ఆత్మస్థితిలోనే స్థిరంగా ఉంటాడు. మళ్ళీ చెబుతున్నా, జ్ఞానికి సమస్యలు ఉండవు. ఎందుకుండవు? ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి. సమస్యలు అనాత్మ సమస్యలు అవి తను అంటావు. సమస్యలు ఉండవంటే ఏదో హోమ్ ఫట్ అనేదో మెజిషియన్ లాగా ఏదో మ్యాజిక్ చేస్తాడని కాదు. సమస్యలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఆ సమస్యలు అలాగే ఉంటాయి. కానీ జ్ఞాని తనను తను ఆత్మస్థితిలోనే చూసుకుంటాడు కాబట్టి ఇవి అనాత్మ సమస్యలు. దేహానికి ఈ సమస్యలు తప్పవు, మనసుకు తప్పవు, ఈ జగత్తుకు తప్పవు. అవి నన్ను అంటవు. నేను పారమార్థిక స్థితిలో, అంటే ఉన్నత స్థితిలో ఉన్నాను. అవి వ్యవహారిక స్థాయి పారమార్థిక స్థాయిని అంటదు. మేలుకున్న వాడిని స్వప్న సమస్యలు అంటవు. ఇలా అనుకుంటాడు జ్ఞాని. ఆత్మబంధులారా, ఈరోజు లెక్చర్లో, ఈరోజు నా ప్రవచనంలో ఏమర్థమైంది మీకు? ఏమిటంటే, మనము జీవితాంతం కర్మకాండలో కూరుకుపోకుండా జ్ఞానకాండకు రావాలి. ఎందుకు రావాలి అంటే, వేదాలు మనకు రెండు ఇచ్చాయి, కర్మకాండనిచ్చాయి, జ్ఞానకాండనిచ్చాయి. కాబట్టి వేదాలంటే నీ గౌరవం ఉంటే మరి జ్ఞానకాండకు రావాలి. ఎందుకు రావాలి? మోక్షం అనేది సాధ్యం అవుతుంది అని తెలుసుకోవాలంటే జ్ఞానకాండలో మనం తెలుసుకోవాలి. కర్మల వల్ల మనకి మోక్షం రాదు. ఇది చాలా మంది ఎన్నో సంవత్సరాలు వేదాలు పఠించినా కూడా, వేదాధ్యయనం చేసినా కూడా, శాస్త్రాధ్యయనం చేసినా కూడా, ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం తదా 10 ఉపనిషత్తులు ప్లస్ కైవల్యోపనిషత్తు చదివినా, మరి చతుస్సూత్రి బ్రహ్మసూత్రాలు చదివినా, భగవద్గీత కంఠోపాఠం చేసిన పాండురంగ విఠల అంటే నేను పాండురంగ భజన తప్పు పట్టట్లేదు, భగవంతుడు ధ్యానం చేయొద్దు అంటలేదు, భగవంతుడు గుడికి వెళ్ళొద్దు అంటలేదు. గుర్తుపెట్టుకోండి, మనం జ్ఞానకాండకు రావాలి, ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మస్థితిలో ఉన్న తర్వాత కూడా గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, కానీ అదొక లీలగా భావిస్తాం. ఈ భావంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతాన్ని చిటికెన వెళ్తే ఎత్తేసాడు. అందరూ చూస్తున్నారు కదా. అక్కడ ద్వాపరయుగంలో కృష్ణుడు ఎత్తినప్పుడంతా చూస్తున్నారు కదా. అంటే ఒక బాలుడు ఇట్లా ఎత్తి చిటికెన వెళ్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తితే నమ్మలా కొంతమంది, పడేస్తాడేమో అని ఆ ఏరియాకి దూరంగా ఉన్నారు. వడగళ్ల వానలో, అటువంటి పెద్ద వానలో తడుస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినా కూడా నమ్మకుండా పక్కకు జరిగి పక్కన ఉన్నారు, తడుస్తూ ఉన్నారు. అది నమ్మల, పడేస్తాడేమో, చిన్నపిల్లాడు కదా పాపం, ఏదో ఎత్తాడు అనుకున్నారు.
సో అలా అపనమ్మకం పెట్టుకుని భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎత్తినా కూడా నమ్మకం లేదు వాడికి. మరి విశ్వరూపం ప్రదర్శించాడు కృష్ణుడు అక్కడ శాంతి దీనికోసం వెళ్ళినప్పుడు, దూతగా వెళ్ళినప్పుడు. దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. వాళ్ళందరూ ఏం మార్పు రాలే వాళ్ళల్లో. ఇది కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క విశ్వరూపం చూసిన తర్వాత కూడా దుర్యోధనుడు మారలేదు, ధృతరాష్ట్రుడు మారలేదు, కర్ణుడు మారలేదు. ఎందుకు మారలేదు? అంతే. అలా మనం ఉండకూడదు. మనం శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు కర్మకాండ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా పెట్టుకుని జ్ఞానకాండకు వచ్చి ముక్తిని పొంది నేను నిత్యముక్త అని అర్థం చేసుకుని ఆత్మస్థితిలో రమిస్తూ శేష జీవితాన్ని హాయిగా, ఆనందంగా, లీలగా, వినోదంగా ఒక సినిమా చూసినట్టుగా గడపాలి. సినిమా చూస్తాం కానీ సినిమాలో తాదాత్మ్యం చెందుతాం, కానీ సినిమా అయిపోగానే ఆహా ఇది సినిమా కదా, నేను సినిమా హాల్కి వచ్చాను కదా, ప్రొడ్యూసర్ బాగా తీశాడు, డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశాడు, పాత్రలు చాలా బాగా యాక్ట్ చేశారు అనుకుని నవ్వుకుంటాం. అంతే. అలా ఉండాలి మన జీవితం. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.